హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మన వీడియోలో 1 జూలై 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉన్న ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి 24,150 గాను, లో వచ్చేసి 23,850 గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 1 జూలై 2024 నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 24,150, లో వచ్చేసి 23,850. ఈ 2 నెంబర్స్ మధ్య నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 52,700 గాను, లో వచ్చేసి 52,000 వరకు లో సైడ్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 1 జూలై 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 52,700, లో వచ్చేసి 52,000. ఈ 2 నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 23,580 గాను, లో వచ్చేసి 23,280 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 1 జూలై 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 23,580, లో వచ్చేసి 23,280. ఈ 2 నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామెంట్ ఒకటి ఏంటంటే ఓవరాల్గా 1 జూలై 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అనే డౌట్ మీకు రావచ్చు. అయితే ఇక్కడ మనకు డేటా ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి. అయితే ఇక్కడ హెవీ గ్యాప్ అప్లో మార్కెట్ ఓపెన్ అయితే కనుక 9:30 వరకు సీటన్లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ వచ్చి 12:30 తర్వాత ఫాలో కావడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా నార్మల్ గ్యాప్ అప్ అయితే 9:30 వరకు సీటన్లో కొనసాగి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 11 తర్వాత సీలోకి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్ అయితే 9:30 వరకు ఫాలో అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మళ్ళీ 1 తర్వాత కంప్లీట్గా ఫాలో అవ్వడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా నార్మల్ గ్యాప్ డౌన్ అయితే 9:30 వరకు ఫాలో అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 12 తర్వాత సీలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ 1 జూలై రోజు ట్రేడ్ చేసే వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ హెవీ గ్యాప్ అప్ అయినా హెవీ గ్యాప్ డౌన్ అయినా మార్కెట్ ఫాలో కావడానికి ఛాన్స్ ఉంది. నార్మల్ గ్యాప్ డౌన్ అయితే కనుక సీలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక మనకు 1 జూలై రోజు కూడా మార్కెట్ మ్యాక్సిమం సైడ్ వేస్లో ఉండడానికి ఛాన్స్ ఉంది. సైడ్ వేస్ లేని పక్షంలో కొద్ది వరకు ఫాలో కావడానికి ఛాన్స్ ఉంది. అంటే కొద్ది వరకు అంటే మనం ఇచ్చిన లోని బ్రేక్ చేసి ఇంకో 100 పాయింట్స్ 200 పాయింట్స్ వరకు నిఫ్టీ, 250 300 పాయింట్స్ వరకు బ్యాంక్ నిఫ్టీ ఫాలో కావడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నేను బేస్డ్ అని రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు పిఈఎన్టీ తీసుకుంటే నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా టైమింగ్ స్టాప్లతో వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది. లేదు మార్కెట్ పడుతుంది అనుకోండి, మీరు సిఎన్టీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హైకి దగ్గరలో ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి, లేదా నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత ఎక్సిట్ కావండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.